ఇవాల్టి వార్తలు విశ్లేషణలో దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు, వార్తా కథనాలు ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. మనం ముందుగా సాక్షి దినపత్రికను తీసుకుంటే కనుక సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు, వార్తా కథనాలు ఏ విధంగా ఉన్నాయి, ఏమి ఇచ్చారో అనేవి అంటే ఆల్మోస్ట్ ఆల్గా ఎక్కువగా కమర్షియల్ స్పేస్ చూశారు. అండ్ మోరోవర్ ఏంటంటే కోకాపేటలో ఎకరం 151.25 కోట్లు ఒక ప్రధానమైన వార్త. అండ్ 6 వరుసల రింగే 8 వరుసల ప్రతిపాదనపై విముఖత. 2047 వరకు ట్రాఫిక్ 6 వరుసలు సరిపోతాయని నిర్ధారణ. 8 లేన్లు నిర్మిస్తే సమస్య వచ్చే ఛాన్స్ ఉంది అంటూ కూడా వార్త. ఇక జనవరి 1న లొంగిపోతా ఉంటున్నారు. నిన్న ఒక లేఖ కూడా రిలీజ్ అయింది మావోయిస్టుల నుంచి. పంచాయతీ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేమంటున్నారు. అండ్ దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం జరుగుతోంది. సుదర్శన చక్రతో శత్రునాశనం. దక్షిణ గోవాలోని పార్థాక్ గలీలో ఏర్పాటు చేసిన ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శ్రీరాముడు కంచు విగ్రహాన్ని ప్రధాని మోడీ నిన్న ఆవిష్కరించారు. ఇలా వివిధ వార్తలకి సంబంధించి వీళ్ళు ఇక ఆ సేవలకు బ్రేక్. అందని జనన మరణ ధృవీకరణ పత్రాలు మీ సేవ ద్వారా. అలాగే డిజిటల్ హింసపై యునైటెడ్ ఫైట్. కర్ణాటకం ఓవర్ టు ఢిల్లీ అంటూ కూడా మనకి ఈ ప్రధాన వార్త తెలియజేస్తూ ఉంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక ప్రధాన వార్తలు కాళోజీ వీసీ నందకుమార్ రెడ్డి రాజీనామా అంటూ కూడా మనం ప్రధాన వార్త చూడొచ్చు. అండ్ నేడు బీఆర్ఎస్ దీక్షా దివస్. రాష్ట్ర సాధన కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షను గుర్తు చేస్తూ కార్యక్రమాలు. ఒక మహత్తర కార్యక్రమం. ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రతి దినపత్రికలోనూ హెడ్లైన్స్లో వచ్చినటువంటి వార్తలు. అండ్ తెలంగాణ భవన్ ప్రధాన కార్యాలయానికి కేటీఆర్ హాజరవుతారు. కార్యక్రమానికి జిల్లా కేంద్రాల్లోనూ పార్టీ కార్యాలయాల్లో దీక్షా దివస్ నిర్వహణ. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఖచ్చితంగా కేసీఆర్ పాత్ర మరవలేనిది. అసలు తన ప్రాణ త్యాగానికి సైతం వెనకాడకుండా ఆయన నిరాహార దీక్ష చేసిన ఫలితమే తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ప్రధాన కారణమైంది. ఆ విషయాన్ని కోటి గొంతుకలు తెలంగాణలో నినదించాయి, హోరెత్తాయి. ఇచ్చింది కాంగ్రెస్ అయినప్పటికీ కూడా కేసీఆర్ లేని తెలంగాణను, అంటే కేసీఆర్ ఉద్యమ పంధాని మర్చిపోలేం. అటువంటి టైప్ ఆఫ్లో ఆయన తన ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లారు. అండ్ ఈరోజు నవంబర్ 29న ఆయన చేపట్టినటువంటి నిరాహార దీక్ష ఘట్టాన్ని గుర్తు చేస్తూ కూడా దీక్షా దివస్ అనేటువంటిది నిర్వహిస్తూ ఉంటాము. అండ్ దానికి సంబంధించి కూడా జిల్లా కేంద్రాల్లో కూడా అనేక కార్యక్రమాలు చేయబోతున్నారు. అండ్ మోరోవర్ దానికి సంబంధించి కూడా ఇంకా కాంగ్రెస్ సంబంధించి కేసీఆర్ దీక్ష నాటకం అంటోంది. ఇలా ప్రధానంగా అయితే మాత్రం 6 వరుసల రింగే అంటూ కూడా మనం ఒక ప్రధాన వార్త చూడొచ్చు. ఎందుకంటే 2047 వరకు ట్రాఫిక్ 6 వరుసలు సరిపోతాయని నిర్ధారణ. 8 లేన్ నిర్మిస్తే ఖర్చు నిరర్ధకమే అనేటువంటి భావన. 2 వరుసలు తగ్గించడంతో 2000 కోట్లకు పైగా ఒకేసారి 6 లేన్లతో రోడ్ నిర్మాణానికి నిర్ణయం అంటూ కూడా మనకి ఈ ప్రధాన వార్తలు తెలియజేస్తున్నాయి. అండ్ ఇంకా నేడు రేపు మోస్తరు వర్షాలంటూ కూడా ఏపీలో తుఫాన్ ప్రభావం గురించి ఒక ప్రధాన వార్త. కాళోజీ వీసీ రాజీనామా. దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం. అండ్ పంచాయతీ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేము. అందని జనన మరణ ధృవీకరణ పత్రాలు మీసేవ ద్వారా సర్టిఫికెట్లు జారీ నిలిపేసిన సిడిఎంఏ, అలాగే ఎన్ఐసి, యూబీ, డిఎంఐఎస్ మధ్య సమన్వయ లోపంతో సమస్య తలెత్తుతోంది. సర్టిఫికెట్లు రావట్లేదంటూ ఇలా సాక్షి దినపత్రికలో. ఇక మిగతా లోపల పేజీల్లో కూడా ప్రధాన వార్తలు. మరో ప్రధాన దినపత్రిక నమస్తే తెలంగాణ తీసుకుందాం. ఓవరాల్గా చూస్తే కనుక ఢిల్లీ మెడలు వంచిన దీక్షా దివస్ నవంబర్ 29th అనేది బీఆర్ఎస్ ఆల్రెడీ చేస్తోంది. చూడొచ్చు మనం ఒక ఓవరాల్గా చూస్తే కనుక ఢిల్లీ మెడలు వంచినటువంటి దీక్ష. కేసీఆర్ ఆమరణ దీక్షకు నేటితో 16 ఏళ్ళు పూర్తయ్యాయి. ఉద్యమ గతినే ఓవరాల్గా చూస్తే కనుక మార్చింది. అండ్ టోటల్గా చూస్తే కనుక మనం చూడొచ్చు కేసీఆర్ ఆమరణ దీక్షకు సంబంధించి కూడా నేటితో 16 ఏళ్ళు పూర్తయ్యాయి. ఉద్యమ గతిని మార్చి చరిత్రను మలుపు తిప్పిన రోజుగా భావించవచ్చు. తెలంగాణ నలుదిక్కులను ఏకం చేసిన దీక్షా దివస్. అలాగే అలుగున్నూరు చౌరస్తాలో గర్జించిన బీఆర్ఎస్ అధినేత. సైరన్లతో దద్దరిల్ల కరీంనగర్ ఖమ్మం రహదారి. ఉద్యమ జ్వాలను రగిలించినటువంటి అపురూప ఘట్టాన్ని యావత్ తెలంగాణ అంటే తెలంగాణ ప్రజలు ఏనాటికి మర్చిపోలేరు. అంతా ఒక్కటై నినదించారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటం గురించి మనకు తెలియదు కాదు. అలాగే కేసీఆర్ పాత్ర కూడా మరవలేంది. ఒక స్వప్నం నిజమైనటువంటి రోజు, ఒక సత్యం రుజువైనటువంటి రోజు.
అలాగే తెలంగాణ విముక్తి పోరులో పతాక సన్నివేశం ఆవిష్కృతమైన రోజు. తరాల తెలంగాణ గోస తీర్చేందుకు ఆత్మ బలిదానమే ముందున్న ఏకైక మార్గం అని నమ్మిన గాంధేయం ముందుకు కదిలిన రోజు. సత్యాగ్రహంతో భూకంపం పుట్టించిన రోజు. ఢిల్లీ గద్దెను కదిలించిన రోజు. స్వాభిమాన పోరాటాన్ని మలుపు తిప్పిన రోజు అంటూ కూడా ఆ విధంగా మొత్తానికి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం చేసినటువంటి ప్రకటన, తదనంతరం సీమాంధ్రలో చెలరేగిన నిరసనలు కావచ్చు, అలాగే అక్కడ వాళ్ళంతా కూడా, అక్కడ ఎంపీలు కావచ్చు, అక్కడ ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళంతా కూడా రిజైన్ చేయడం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను వాళ్ళంతా ఒప్పుకోపోవడం, ఇలాంటివన్నీ కూడా చాలా జరిగాయి. అయినప్పటికీ మొక్కవోని దీక్ష, ఒక బక్క పలచని ప్రాణం. కేసీఆర్ చేసినటువంటి ఈ నిరాహార దీక్ష నిజంగా తెలంగాణ చరిత్ర గతిని మలుపు తిప్పింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎంతోమంది పోరాటాల కృషి ఫలితం తెలంగాణ స్వరాష్ట్ర సాధన. కానీ వాళ్ళందరికీ నాయకత్వం వహించి అంటే కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనేటువంటి నినాదంతో ఆయన ముందుకు వెళ్ళి తన ప్రాణానికి ఏమైనా పర్వాలేదు, తనేమైపోయినా పర్వాలేదు అంటూ కూడా కేసీఆర్ ఒక మహత్తరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని చాలామంది వద్దు మీకు ప్రమాదం అని చెప్పినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. స్వరాష్ట్ర సాధనే తన ధ్యేయం, తన కలల తెలంగాణను ఆవిష్కరించాలి, బంగారు తెలంగాణగా దాన్ని రూపుదిద్దేలా చేయాలి అంటూ కూడా ఆయన ముందుకు కదిలారు. కదిలి తన స్వార్థాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా ముందుకు వెళ్ళి ఆయన నిరాహార దీక్షకు పూనుకుని ఆయన ఆల్రెడీ నిమ్స్లో జాయిన్ చేశారు. ఆ తర్వాత అంటే ఆ పిక్స్ కానీ ఆ వీడియోస్ కానీ అవన్నీ చూసాం మనం. చాలా హృదయ విదారకంగా ఉంటాయి. ఈ టైప్ ఆఫ్లో ఆయన తన కళను నెరవేర్చడానికి, అలాగే 4.5 కోట్ల తెలంగాణ పీపుల్ కలంతా కూడా నెరవేర్చడానికి ఆయన చేసిన కృషి, తదనంత ఫలితం, అలాగే ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిలో ముందుకు సాగుతుండడం వెనుక కేసీఆర్ కృషి మాత్రం మర్చిపోలేదని చెప్పడంలో ఎట్టి పరిస్థితుల్లో సందేహం లేదు. సబ్సిడీలు పట్టు, విరాళాలు కొట్టు, సెమీ కండక్టర్ మిషన్లో బీజేపీ సర్కార్ చేతివాటం, కంపెనీలకు సబ్సిడీ ఇచ్చి భారీగా విరాళాలు వసూళ్లు, అండ్ టాటా గ్రూప్ నుంచి బీజేపీకి 758 కోట్లు, మురుగప్ప గ్రూప్ నుంచి 125 కోట్ల విరాళం, కేఎన్ఎస్ టెక్నాలజీ నుంచి మరో 12 కోట్లు. ప్రతి కంపెనీ నుంచి విరాళాలు వస్తున్నాయి. దాంతో మొత్తానికి సబ్సిడీలు ఇస్తే ఏ కంపెనీకైనా వాళ్ళు విరాళాలు ఇస్తారు అనేటువంటి ఒక ప్రతిపాదనతో ముందుకెళ్తోందంటూ కూడా ఈ ప్రధాన వార్త. అండ్ మరో ప్రధాన వార్త చూద్దాం. చట్టసభల 5 ఏళ్ల పదవీ కాలాన్ని మార్చవచ్చు, రాజ్యాంగం జడ పదార్థమేం కాదు, పార్లమెంటుకు సవరించే అధికారం ఉంది, సవరణకు రాష్ట్రాల ఆమోదం అక్కర్లేదు, జమిలీ ఎన్నికల బిల్లులపై జేపీసీకి లా కమిషన్ వివరణ ఇచ్చింది అంటూ కూడా మనకి ప్రధాన వార్త కనిపిస్తోంది. ఇలా నమస్తే తెలంగాణ దినపత్రికలో ఆల్మోస్ట్ ఆల్ ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు దీక్షా దివస్ చేపట్టనున్నారు. ఆ దీక్షా దివస్కి సంబంధించి కూడా ఆయా జిల్లాల్లో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు, నాయకులు అందరూ కూడా, అండ్ మోరోవర్ ఇవాళ తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకుంటారు. అలాగే అక్కడికి జిల్లాల నుంచి, అలాగే వివిధ ప్రాంతాల నుంచి, తెలంగాణ నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, తెలంగాణ బిడ్డలు కావచ్చు, వాళ్ళందరినీ ఉద్దేశించి ఆయన మాట్లాడతారు. అలాగే పతాకాన్ని ఎగరవేస్తారు ఆయన. తదనంతరం ఆయన స్పీచ్ కూడా ఉంటుంది. మొత్తానికి కేసీఆర్ చేసినటువంటి ఢిల్లీ మెడలు వంచిన ఈ దీక్షకు సంబంధించి ఇవాళ ప్రతి ప్రధాన దినపత్రికలో కూడా వార్తలు మనకి కనిపిస్తున్నాయని అని చెప్పడంలో సందేహం లేదు. నెక్స్ట్ వెలుగు ప్రధాన దినపత్రికను చూద్దాం. చూస్తే ఇందులో వచ్చినటువంటి ప్రధాన వార్తలు ఏమిటి? శ్రామిక శక్తికి తోడుగా నూతన కార్మిక చట్టాలు, అండ్ దీనికి సంబంధించి కూడా ఒక ప్రధాన ఆర్టికల్ ఒకటి వచ్చింది. పని గంటలు 12కు పెంపు, మహిళా హక్కులకు తిలోదకాలు అంటూ మరో ప్రధాన వార్త. ఆసియాలో ఇండియా పవర్ఫుల్, అమెరికా చైనా తర్వాత 3వ ప్లేస్ ఆసియా పవర్ ఇండెక్స్లో వెల్లడి. ఒక భారతీయుడిగా పుట్టినందుకు నిజంగా మనం గర్వపడాలి, భారతీయులుగా పుట్టినందుకు. అండ్ మొత్తానికి ఆసియాలో అయితే ఇండియా పవర్ఫుల్గా అవతరించింది. అమెరికా చైనా తర్వాత 3వ ప్లేస్లో ఉంది అది. ఓకే, ఇక జీడిపి హై జంప్, Q2లో 8.2% వృద్ధి, గత 6 క్వార్టర్లలో అత్యధికం. జిఎస్టీ కొత్త తయారీ పెంచిన కంపెనీలు. అలాగే మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక ఇండియా డెవలప్ అవుతోంది అంటూ అమరావతిలో LIC ఆఫీస్ కాంప్లెక్స్కు శంకుస్థాపన, అలాగే కొన్ని బ్యాంకులకు కూడా నిన్న
శంకుస్థాపన చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చారు. అండ్ ఒకే చోట అంటే ఆల్మోస్ట్ ఆల్గా నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కూడా చెప్పారు, ఆల్రెడీ హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని పేరు పెట్టి అక్కడ డెవలప్ చేసింది నేనే అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ అది ఫైనాన్షియల్ సిటీగా చేస్తూ ఉంటున్నారు అమరావతిలో. సో ఆల్ బ్యాంక్స్ ఒకే చోట ఉండేలా కూడా ఒక ప్లానింగ్ చేశారు. అన్నింటికి నిన్న భూమి పూజలు కూడా చేశారు. ఓకే, నెక్స్ట్, దేశానికి రక్షణ కవచం సుదర్శన చక్రం అంటున్నారు ప్రధాని మోడీ. మన ఐరన్ డోమ్ 2035 నాటికి అందుబాటులోకి వస్తుంది అంటున్నారు. శత్రువులు దాడికి ఎత్తినిస్తే వారికి ఇక నాశనమే. టెర్రరిస్ట్ దాడులు జరిగితే గత ప్రభుత్వాలు పట్టించుకోలే. ఇప్పుడు ఇది న్యూ ఇండియా, ఎవరి ముందు తలంచదు. ఆపరేషన్ సింధూర్ ప్రపంచం చూసిందని వెల్లడి. ఉడిపిలో శ్రీకృష్ణ మఠం సందర్శన, 1,00,000 కంఠ గీతా పారాయణం. అలాగే సౌత్ గోవాలో 77 అడుగుల శ్రీరాముడు కాంస్య విగ్రహం ఆవిష్కరణ. దేశంలో 75% జనానికి భూకంపం ముప్పు. అధిక ప్రమాదంలో 61% భారత భూభాగం. సీస్మిక్ మ్యాప్ రిలీజ్ చేసిన కేంద్రం. కొత్తగా ఆ రోజు ఏర్పాటు. దీని పరిధిలోకి మొత్తం హిమాలయ శ్రేణి. ఇక్కడ 8.5 తీవ్రతతో భూకంపాలు వచ్చే ఛాన్స్. సేఫ్ జోన్లో తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, 2-3 జోన్లలో ఏపీ, 4వ జోన్లో ఢిల్లీ. మొత్తానికి భూకంప ప్రమాదం దేశంలో ఉన్న 75% జనాభాకి అయితే ఉంది అని చెప్పేసి కూడా ఈ ప్రధాన వార్త ఒక వివరణాత్మక కథనంగా చెప్పచ్చు. అండ్ పంచాయతీ ఎన్నికలపై స్టే ఇవ్వలేమంటుంది కోర్టు. భారీ పెట్టుబడులే లక్ష్యంగా గ్లోబల్ సమ్మిట్ అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్. దానికి సంబంధించి ఒక ప్రధాన వార్త చూడొచ్చు. వచ్చే నెల 8-9 తేదీల్లో నిర్మాణకు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు. తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో రాష్ట్ర భవిష్యత్ ప్రణాళిక ఆవిష్కరణ. 13,000 మంది జాతీయ అంతర్జాతీయ ప్రముఖులకు సీఎం ఆహ్వాన లేఖలు. కమ్ జాయిన్ ది రైజ్ అంటున్నటువంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు అంటే ఈ ప్రధాన వార్త. ఇక జనవరి 1న ఆయుధాలు వదిలేస్తాం. నిన్న మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు. కాస్త సమయం ఇవ్వండి, ఖచ్చితంగా మేము సాయుధ పోరాటాన్ని విరమిస్తామంటూ కూడా మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. ఇది సంఘర్షణకు సమయం కాదని వెల్లడించింది. ప్రభుత్వంతో చర్చలు సమన్వయం కోసం తమ రేడియో ఓపెన్ ఫ్రీక్వెన్సీ నెంబర్ను విడుదల చేసింది. మావోయిస్ట్ పార్టీ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జనరల్ కమిటీ ప్రతినిధి అనంత్ పేరుతో కూడా ఆ లేఖ రిలీజ్ అవ్వడం జరిగింది. శ్రీలంకలో తుపాను బీభత్సం, 56 మంది మృతి. వచ్చే నెలలో జిల్లాలకు సీఎం. 2వ రోజు జోరుగా నామినేషన్లు. సర్పంచ్ పదవులకు నామినేషన్లు బాగా జోరందుకుంటున్నాయి. కాంట్రాక్టుల కోసమే కాళేశ్వరం అంటూ కూడా ఒక విమర్శనాత్మక కథనం. కామారెడ్డి జిల్లాలో 1 ఎకరకు కూడా నీళ్లు రాలే, పనులు చేయకుండా కాంట్రాక్టులు పైసలు ఉంటలే అంటూ ప్రధాన వార్త. కోకాపేటలో ఎకరం 151 కోట్లు. హైదరాబాద్లో భూముల ధరలు వాటికవే అంటే రికార్డులు బద్దలు కొట్టుకుంటూ వెళుతున్నాయి. అందులో భాగంగానే ప్రధాన వార్త. పక్కనే మరో ఎకరానికి 147.75 కోట్లు. హెచ్ఎండిఏ ఖజానాకు 1,352 కోట్ల ఆదాయం కూడా అని ఈ ప్రధాన వార్త మనకి తెలియజేస్తోంది. అండ్ పేద దేశాల నుంచి అమెరికాకు వలసలు రద్దు చేస్తున్నాం. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన ప్రకటన. ఆయన సంచలన ప్రకటన చెయ్యని రోజంటూ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ప్రతిరోజు ఒక్కొక్క సెన్సేషన్ ఆయన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. రకరకాల ప్రకటనలతో కూడా మొత్తం ప్రపంచవ్యాప్త ప్రజలందరినీ విస్మయానికి గురి చేస్తున్నారు. అందులో భాగంగానే వలసదారులకు సబ్సిడీలు, ఫెడరల్ బెనిఫిట్స్ కూడా రద్దు చేస్తూ ఉంటున్నారు. అండ్ వైట్ హౌస్ సమీపంలో దాడి నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మనకి ప్రధానంగా ఆ వార్త అయితే కనిపిస్తోంది. మొత్తానికి ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మాత్రం చర్చనీయాంశం అవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇక మరో ప్రధాన వార్త మనం చూస్తే కనుక, కాళోజీ వర్సిటీ వీసీ రాజీనామా. గవర్నర్కు లేఖ పంపిన నందకుమార్ రెడ్డి. పీజీ మెడికల్ విద్యార్థినికి 13 మార్కులు కలపడంపై దుమారం రేగింది. విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్, సర్కార్ సీరియస్. ఆ వెంటనే ఆయన రాజీనామా చేశారు. ఇక భారీ పెట్టుబడులకు లక్ష్యంగా గ్లోబల్ సమిట్ అంటున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కు భారీ బందోబస్తు. అండ్ పంచాయతీ ఎన్నికలపై స్టే ఇవ్వలేం. మొత్తానికి ఓవరాల్గా ఇవాళ తెలంగాణ దీక్షా దివస్ నిర్వహిస్తోంది బీఆర్ఎస్. దానికి సంబంధించి ఒక్క వార్త కూడా ఇందులో మనం చూడట్లేదు. ఓవరాల్గా చూస్తే కనుక దీక్షా దివస్కి సంబంధించి ప్రతి దినపత్రికలో ప్రధాన వార్తలు వచ్చాయి. బట్ మనకి ఈ వెలుగు దినపత్రికలో నెక్స్ట్ పేజెస్లో కూడా ఆ వార్త మనకి కనిపించట్లేదు. ఓవరాల్గా చూస్తే కనుక 80% బీసీలకే పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో పోటీకి అవకాశం ఇస్తాం అంటున్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కాంగ్రెస్తోనే పంచాయతీల అభివృద్ధి అంటున్నారు. మోడీకి స్వాగతం పలికిన పొంగులేటి సుధాకర్ రెడ్డి. కర్ణాటకలో నడిపి చారిత్రక శ్రీకృష్ణ మఠంలో జరిగినటువంటి 1,00,000 కంఠ గీత పారాయణ కార్యక్రమం జరిగింది. బీసీల సంక్షేమానికి కృషి చేస్తూ ఉంటున్నారు. అండ్ రిజర్వేషన్లు పెరిగితేనే బీసీలకు సామాజిక న్యాయం ఉంటుందంటున్నారు. రియల్ దందా కోసమే మహానగరం అంటున్నారు.
బీజేపీ సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. ఇక మార్స్ గ్రహంపై గుంతలకు కేరళ పేర్లు పెడుతున్నారు అంటూ కూడా ఒక ప్రధాన వార్త. ఇక నన్ను గెలిపిస్తే అన్ని ఫ్రీగా ఇస్తా, పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్ర హామీలు అంటూ కూడా ప్రధాన వార్త. డాక్టర్ వాసిరెడ్డికి సీమంతం, అంగన్వాడీ సెంటర్లో మహిళా డాక్టర్కి సీమంతం చేశారు, అదో ప్రధాన వార్త. ఇక లైసెన్స్ లేకుండా ధాన్యం కొట్టిన వ్యక్తికి జరిమానా విధించారు. ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన సబ్ కలెక్టర్. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. 3 విడతలుగా జరగబోతున్నాయి. అందులో భాగంగా తొలి విడతకి ఇవాళతో నామినేషన్ల ఘట్టం కూడా పూర్తి కాబోతోంది. దానికి సంబంధించి కూడా ప్రతి చోట అధికారులు అలాగే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సంబంధిత లీడర్స్ అంతా కూడా ఏర్పాట్లన్నీ పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించి వార్త చూడొచ్చు. ఇక మధ్యాహ్న భోజనం నాణ్యతతో పెట్టట్లేదు అంటూ మరో ప్రధాన వార్త. పంటలు పాడైపోతున్నాయి, ఇసుక లారీలు ఆపండి అంటున్నారు. ఇలా మొత్తం దేనికి సంబంధించి ఆయా జిల్లాలకు సంబంధించి కూడా ప్రధాన వార్తా కథనాలన్నీ కూడా మనకి. భద్రాచలం సారపాకలో ఎట్టకేలకు ఓట్ల పండుగ. టౌన్షిప్, మున్సిపాలిటీ, కోర్టులు వాదనలోని చిక్కులు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలంటున్నారు. ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి. ఓవరాల్గా చూస్తే కనుక ఇంటింటా శ్రీనివాస్ కళ్యాణం పోస్టర్ ఆవిష్కరణ. సీఎం పర్యటన ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలంటున్నారు. అండ్ పని చేసిన ఇంటికే కన్నం. చోరీ చేసిన మహిళ, ఆమెకు సహకరించిన వ్యక్తుల అరెస్టు. అండ్ ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధాన వార్త. అండ్ మరో జిల్లా వరంగల్కి సంబంధించి కూడా వార్తలు. నన్ను గెలిపిస్తే అన్నీ ఫ్రీగా ఇస్తాను అంటే ఎన్నికల్లో ఖచ్చితంగా హామీలు ఇవ్వడం సర్వసాధారణం కాదంటలేదు. కానీ ఆ హామీలు కూడా లెక్కకు మించి, అంటే చాలా లెక్కకు మించి స్థాయిలో కూడా ఇస్తూ ఉన్నారు. అందులో భాగంగానే అన్నీ ఫ్రీగా ఇస్తా. పంచాయతీ ఎన్నికల్లో ఈ చిత్ర విచిత్ర హామీలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఓటర్లను ఆకట్టుకునేలా ఆశావాహులైతే ప్రయత్నాలు చేస్తున్నారు. సొంత మేనిఫెస్టోలు ప్రకటిస్తూ బరిలోకి నేతలు దిగుతూ ఉన్నారు. వీడియోలు తీసి విలేజ్ వాట్సాప్ గ్రూపుల్లో కూడా ప్రచారం చేస్తున్నారు. తమని గెలిపిస్తే ప్రతిదీ కూడా ఫ్రీగా ఇస్తాం మీ గ్రామాల్లో అంటూ గ్రామ పంచాయతీకి సంబంధించి కూడా ఈ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి తంతు మొత్తం అంతా కూడా మనం చూడొచ్చు. ఈ విధంగా ప్రధాన దినపత్రిక వెలుగులో వచ్చినటువంటి వార్తా కథనాలు. మొత్తానికి ప్రధాన దినపత్రికలన్నీ కూడా దీక్షా దివస్ని హైలైట్ చేసి చూపిస్తూ వచ్చాయి. అండ్ కేసీఆర్ చేసిన దీక్ష, అలాగే ఆ దీక్షకు సంబంధించి తదనంతర పరిణామాలు ఇవన్నీ కూడా ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే నేతలు తెలంగాణలోని వివిధ గ్రామాల్లో అలాగే మండల కేంద్రాల్లో కూడా దీక్షా దివస్ను ఓ రేంజ్లో జరపడానికి నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు, వార్తా కథనాలు ఈ విధంగా ఉన్నాయి.